ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణలో చాలా కాలం తర్వాత ఆర్టీసీ సమ్మె అనేటువంటి మాట మనం వింటున్నాం. ఇవాళ దాదాపుగా ఆర్టీసీ బస్సులు అన్నీ ఆగిపోయినాయి, డిపోలకే బస్సులు అన్నీ పరిమితం అయిపోయినాయి. ఏదో అరాకొరా బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. అది కూడా కొంతమంది కార్మికులను పెట్టి వాళ్ళే కండక్టరు వాళ్ళే డ్రైవరు అనేదిగా పెట్టి బస్సులు నడిపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మెబాటు పట్టారు. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, వాళ్ళ సంఘాలని గుర్తించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే క్రమంలో సంఘాలతో చర్చలు జరపాలి. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏరియర్స్ వెంటనే పే చేయాలి. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్, సంవత్సరాల కాలంగా రిటైర్ అయిపోయినటువంటి ఆర్టీసీ కార్మికులకి బెనిఫిట్స్ ఇవ్వట్లేదట. 2017-18 నుంచి రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వలేదట. మరి వాళ్ళకి వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలి. ఇలాంటి కొన్ని డిమాండ్ తోటి మొత్తానికి వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు. ప్రధానంగా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. గతంలో 2019 ఆ సమయంలో 49,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. 32 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ ప్రయాణం కొనసాగేది. 49,000 మంది ఎంప్లాయీసు 32 లక్షల కిలోమీటర్ల ప్రయాణం కొనసాగిస్తుండేవాళ్ళు ఆర్టీసీని. కానీ ఇప్పుడు ఆ సంఖ్య, ఎంప్లాయీస్ సంఖ్య 39,000 తగ్గింది. అంటే 10,000 సంఖ్య తగ్గింది. ఆర్టీసీ బస్సుల ప్రయాణం మాత్రం 32 లక్షల కిలోమీటర్ల నుంచి 36 లక్షల కిలోమీటర్లు పెరిగింది. అంటే 4 లక్షల కిలోమీటర్లేమో ప్రయాణం పెరిగింది, ఎంప్లాయీస్ ఏమో 10,000 మంది తగ్గారు. అంటే ఉన్న ఎంప్లాయీస్తోనే ఆర్టీసీ నడిపిస్తున్నారు. ఇది పని భారంగా మారింది. రోజుకి 12 గంటలు పని చేయించుకుంటున్నారు అనఫిషియల్గా అనేది ఆర్టీసీ కార్మికుల యొక్క వాదన. వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు. వాళ్ళు సమ్మెలోకి వెళ్తామని ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ వాళ్ళని ఒప్పించడంలో ప్రభుత్వం రకంగా ఫెయిల్ అయినట్టుగా చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇలా ఆర్టీసీ కార్మికులంతా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే సరే, ఇక్కడ ఎవరు రైటు ఎవరు తప్పు అని పక్కన పెడితే సామాన్యుడు మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే సామాన్యుడి ప్రయాణ సాధనం ఆర్టీసీ బస్సు. రోజుకి కొన్ని లక్షల మంది ఆర్టీసీ బస్సు నమ్ముకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి మహిళలు, ప్రీ బస్సు స్కీమ్ వచ్చిన తర్వాత మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ నమ్ముకొని ప్రయాణాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళంతా ఇబ్బంది పడే పరిస్థితి. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ఆగిపోయిందంటే ఇక ప్రైవేట్ రవాణా ఛార్జీలు డబుల్ అవుతాయి. అంటే ఈ ఎఫెక్ట్ ఇవాళ మనకు తెలియదు. ఒక 2-3 రోజుల తర్వాత కానీ తెలియదు. ఒక 2-3 రోజులు ఇలాగే సమ్మె నడిచింది అంటే బయట ఆటో ఛార్జీలు, ఒకళ్ళు మనం సిటీలో ఉంటే ఓలా, ఊబర్, ర్యాపిడో బుక్ చేసుకున్నా సరే డబల్ ఛార్జీలు చూపిస్తాయి. సో సామాన్యుల మీద పెనుభారం కాబోతుంది. ప్రభుత్వం రియాక్ట్ కావాలి. నిన్నైతే ఆర్టీసీ కార్మిక సంఘాలతోటి ప్రభుత్వం చర్చలు పెట్టినప్పటికీ కూడా ఆ చర్చలు విఫలమైనవి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక కమిటీని వేస్తున్నాం, 1 నెల మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. సమ్మె ముందుకు పోయే ముందు మీరు ఇప్పుడు కమిటీ వేస్తా అంటున్నారేంది? మేము సమ్మె లెటర్ ఇచ్చినప్పుడే మీరు కమిటీ వేసి ఈ పాటి తేల్చొచ్చు కదా అనేటువంటిది ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. సో మొత్తానికి ఎవరి వాదన వాళ్ళకు ఉంది, సమ్మె మాత్రం జరుగుతూ ఉంది. సామాన్యుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మొత్తానికి అసలు ఈ సమ్మె డిమాండ్ ఏంటి అనేటువంటిది ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫోన్ చేద్దాం. నాతో ఉన్నారు ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు విఎస్ రావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి సార్, మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు? అసలు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్లు చాలా ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే, మొట్టమొదటిది ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చాలి. రెండోది, కార్మికుల మీద పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలి. మూడోది, ఆర్థిక పరంగా 2021-25 సంవత్సరాల్లో రావాల్సిన వేతన ఒప్పందాలు ఎంతవరకు రాలేదు, వాటిని ఇవ్వాలి. నాలుగోది, రిటైర్డ్ అయిన కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, రిటైర్మెంట్ డబ్బులు కానీ ఎక్కడ ట్రాన్స్ఫర్ రావట్లేదు, అవి రావాలి. ఎప్పటి నుంచి రావట్లేదు సార్? 2017 ఏరియర్స్ ఇంతవరకు ఇవ్వలేదు. 2017 ఏరియర్స్. ఓకే, అంటే కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ ఏరియర్స్ ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటివరకు రాలేదు, అవి ఇవ్వాలి. అట్లాగే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ప్రధానంగా కానీ మహాలక్ష్మి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు పూర్తిగా రావట్లేదు. దాంతో ఆర్టీసీ విస్తరణ ఆగిపోయింది, ఆ డబ్బులన్నీ ఇవ్వాలి. అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రీ బస్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అనగా పూర్తిగా ఇవ్వట్లేదు. ఎంత పంపిస్తున్నారు తప్ప ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు. దానివల్ల ఆర్టీసీ విస్తరణ ఆగిపోయింది, మా సమస్యల పరిష్కారం కూడా ఆగిపోయింది. ఓకే
కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి భారం పెరిగింది. ఇంతకుముందు 2019లో 32 లక్షల కిలోమీటర్లు జరిగితే ఇప్పుడు 39,000 మంది కార్మికులే 36 లక్షల దాకా పైగా తిరుగుతున్నారు. ఈ భారం మళ్ళొకసారి చెప్పండి ఇది. ఆర్టీసీ కార్మికుల మీద భారం ఎంత పెరిగిందంటే 2019లో 49,700 మంది కార్మికులు ఉంటే అప్పుడు 32 లక్షల కిలోమీటర్లు తిరిగింది రోజు. ఇప్పుడు 39,000 మంది కార్మికులే 36 లక్షల పైగా కిలోమీటర్లు తిప్పాల్సి వస్తుంది. అంటే 10,000 మంది కార్మికులు తగ్గిపోయినా 4 లక్షల కిలోమీటర్ల పైన రోజుకి తిప్పేంత భారం విపరీతంగా పెరిగింది. వాళ్ళ సొంత అవసరాలు తీసుకోలేని, సొంత కుటుంబ అవసరాలు కూడా తీసుకొని లేని స్థితిలో ఉన్నారు. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు సార్ ఒక అంచనాగా? రోజుకు 12 గంటల నుంచి 16 గంటల దాకా కూడా పనిచేస్తుంది పరిస్థితి. అధికారికంగా 8 గంటలు అంటున్నప్పుడే అనధికారికంగా 10-12 గంటల దాకా ఉంటున్నాయి. ఇది మారాలి. అట్లాగే ఖాళీలను భర్తీ చేయకుండా ఏదైతే ఉన్నారో దాని వల్ల కూడా ఇప్పుడు తాత్కాలిక పద్ధతిలో ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఆ రిక్రూట్మెంట్ ఆపాలి, రెగ్యులర్ ప్రాతిపదికనే ఉండాలి. మరో పాయింట్ ఏదైతే బ్రెడ్ విన్నర్ స్కీమ్ ఉందో, ఉద్యోగాల్లో ఉండి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం చేయాలి, దాన్ని కూడా కన్సాలిడేషన్ అంటున్నారంటే తాత్కాలికంగా అంటున్నారు, కాదు రెగ్యులర్ ప్రాతిపదికనే ఇవ్వాలి. అందుకని ఇంకా అనేక అట్లాగే తార్నాకలు ఇప్పుడు తల్లిదండ్రులకు వైద్యం విషయంలో తార్నాక వరకు ఇస్తున్నారు, బయటికి పంపట్లేదు. అందుకని సీరియస్ జబ్బులు వస్తే అనాథల్లాగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది కాదు, వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ పంపేదానికి ఉండాలి. అట్లాగే రిటైర్ అయిన వాళ్ళకి ఏదైతే ఉన్న బెనిఫిట్ ఉందో దాన్ని పెంచాలి. ఇట్లాంటివి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ గొంతుమ కోరికలు కాదు, గత అనేక సంవత్సరాలు మీరు ఫస్ట్ ముఖ్యంగా చేస్తుంది సార్ విఎస్ రావు గారు, మీరు ప్రధానంగా మొదటగా చేస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని ఫస్ట్ డిమాండ్ గా చెప్పారు. అంటే ప్రధానంగా ఏం హామీ ఇచ్చింది మీకు, ఏం నిలబెట్టుకోవాలి? ముందు దాంట్లో ముఖ్యమైన 3. ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. అదంత ఈజీ కాదు. ఆ విలీనాన్ని చేస్తూనే మేము ఎస్ఎఫ్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తుంది గవర్నమెంట్ ని. ఆ ప్రక్రియలో కార్మిక సంఘాలను కూడా భాగస్వామ్యం చేయాలి. అసలు కార్మిక సంఘాలు లేవుగా, కేసీఆర్ సంఘాలు లేకుండా చేశాడు కదా. సంఘాలు లేకుండా ఎక్కడ అధికారికంగా ఉత్తర్వులు ఉంటే చెప్తానండి, ఉత్తర్వులు ఉంటే ఇవ్వమండి. భారతదేశంలో రద్దు చేసి అప్పు మాకుందని ఇప్పటిదాకా ఎవరైనా రద్దు చేసేది ఉంటే మనం రద్దు చేయమని మాకేం అభ్యంతరం లేదు. రద్దు చేసి ఎట్ట బయట చేయాలో చేస్తాం. నోటి మాటకు చెప్పిన దాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడం ఏంటనేది మా ప్రశ్న. ఆ ప్రభుత్వంలో నేతలు చెప్పారు కాబట్టి ఓడిపోయారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరే హామీ ఇచ్చారు మీరు ఉంటామని. అదే రెండోది మేనిఫెస్టోలు పెట్టిన రెండోది కూడా అదే, కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఎత్తేస్తా ఉన్నారు. 2.5 ఏళ్ళు అయినా ఇంతవరకు ఎత్తేయలేదు. మళ్ళీ ఒక పక్కన విలీనం అనేసరికి దానికి వచ్చేసరికి కార్మిక సంఘాల ప్రమేయమే లేదు కదా అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం కార్మిక సంఘాలు ఉన్నాయి. ఆర్టీసీలో వాటి యొక్క కార్యకలాపాలని అనుమతించట్లేదు. ఈ వైఖరి మారాలి. అది మారాలంటే కూడా విలీన ప్రక్రియలో లాభం జరగాలంటే అక్కడ జరిగిన నష్టాన్ని సరిదిద్దుకొని ముందే మనం జాగ్రత్త పడాలంటే ఇక్కడ ప్రక్రియలో కార్మిక సంఘాలు ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అందుకని ఆ రూపంలో ఉండాలన్నప్పుడు కార్మిక సంఘాల యొక్క ప్రాతినిధ్యం కూడా అక్కడ ఏదైతే కమిటీ వేస్తారో విలీనం మీద ఏదైనా ప్రక్రియ ప్రారంభిస్తే నాకు ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. అంటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలన్నది మీ డిమాండా? విలీనం చేసే క్రమంలో మీ కార్మిక సంఘాలను ఇన్వాల్వ్ చేయాలన్నది ప్రధానమైన డిమాండా? రెండు ఒకటే కదా. విలీనం చేయాలని నిర్ణయం చేయాలి అఫీషియల్ గా. చేసే దాంట్లో వచ్చే సమస్యలన్నీ పరిష్కరిస్తూ విలీనంలోకి వెళ్ళాలి కదా. విలీనం ప్రకటన చేస్తే సరిపోదు, ఆచరణలో కూడా చాలా సమస్యలు వస్తాయి, వాటన్నిటిని పరిష్కరించుకోవాలి కదా. అప్పుడే కదా విలీన సార్థకత. ఇప్పుడు 6 ఏళ్ళు పట్టింది ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయిన తర్వాత కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి 2020 నుంచి 2025 దాకా వాళ్ళు అందులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. మేమనేది ఇక్కడ అట్లాంటి పరిస్థితి రాకూడదు. ఇక్కడ ముందు అన్ని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలా. అందుకని ముందు విలీనం మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆ ప్రక్రియలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తే సరే న్యాయం జరిగే అవకాశం. ఇంకోటి చెప్పండి, అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఉన్న ఎరియర్సో లేదో బకాయిదో లేదో రీఎంబర్స్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు ఉన్న ఫలానా మెడ మీద కత్తి పెట్టాడితే మేము ఎక్కడ ఇవ్వగలం, ఎప్పటి నుంచో ఉన్న ఎరియర్స్ కదా అవన్నీ కూడా అనేది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాదన. మెడ మీద కత్తి పెట్టి ఉన్న 15,000 మందికి ఇవ్వాలి. 2017 సంబంధించి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం లేదా వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం 15,000 మందికి ఇవ్వాలనుకోండి. ఇది ఒకసారి ఇవ్వడం కాదు కాబట్టి ఈ ప్రాతిపదికన ఇస్తామని చెప్పాలి. కానీ వాటి రూల్స్ కాక ఏట్లేదు కదా. రోజు కొన్ని 100 మంది బస్ బాంక్ తిరిగిపోతున్నారు. ఎందుకు కాదు, వాళ్ళంతా రిటైర్ అయ్యారు. 35 ఏళ్ళు కార్పొరేషన్ సేవ చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు సక్రమంగా అందకపోతే వాళ్ళ వయసు ఉడిగిపోయిన తర్వాత కూడా బస్ బాంక్ ఎందుకు తిరగాలి? వాళ్ళకి ఇవ్వాలి అనేది రైట్. దాంట్లో రెండు అభిప్రాయమే లేదు, ఎవరికి రెండు అభిప్రాయం లేదు. కానీ అది ఎవరు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళేం ఇవ్వకుండా చేతులు ఎత్తేసి ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మా మీద బటన్ పడింది అనేది వీళ్ళు చేస్తున్నారు.
వాళ్ళకి 2017కి సంబంధించిన పే స్కేల్ ప్రకటన చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మార్చిలో. ఓకే కాబట్టి బకాయి పెట్టింది కూడా ఈ ప్రభుత్వమే పెట్టింది అన్నారు. ఓకే కాబట్టి ఈ ప్రభుత్వం ఇయ్యాలి. ఓకే సార్ అయితే ప్రస్తుతం ప్రభుత్వం నుంచి వస్తున్న వర్షన్ ఏంటి అంటే ఎన్నాళ్ళు ఈ సమ్మె కొనసాగటానికి అవకాశం ఉంది? ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా మేము మీతో టచ్లోకి వస్తున్నారా? ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? నిన్న మొట్టమొదటిసారి 7 ఏళ్ల తర్వాత 2019 డిసెంబర్ 1వ తారీఖు తర్వాత మొత్తం కార్మిక సంఘాలని ప్రభుత్వం పిలిచిపెట్టిన మీటింగ్ సాయంత్రం 5 గంటలకు పెట్టారు సెక్రటరీ. ఆర్టీసీలో ఉన్న అన్ని రిజిస్టర్డ్ కార్మిక సంఘాలను పిలిచారు. ఈ సానుకూలంగా స్వాగతించాం. మేము అందరం వెళ్ళాం. అక్కడ జరిగిందేంటి, మా అభిప్రాయాన్ని విన్నారు, అందరి అభిప్రాయాన్ని విన్నారు. కానీ వాళ్ళు చెప్పదలుచుకుంటే చెప్తారు. కమిటీ చేశారు. కమిటీ 4 వారాల్లో నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం దాని మీద నిర్ణయం చేస్తుంది. సానుకూలంగా ఉంటుంది, మాకు సహకరించండి అని అడిగారు. ఏదైతే సమ్మెలో ఇచ్చిన జాయింట్ యాక్షన్ కమిటీ 6 సంఘాలు ఉన్నాయో వాళ్ళు బయటకు వచ్చేసి సమ్మెను ప్రకటించారు. మాలాంటి వాళ్ళు మేము సమ్మెకి మద్దతు అన్నాం కాబట్టి అది సమ్మెలోకి వెళ్తాం. తర్వాత మేము సమ్మెకి దూరం ఉండే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమ్మెలోనే ఉంటాం. మేము కూడా ప్రకటించాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏ సానుకూల స్పందన లేదు. వస్తే మంచిది రావాలి. పరిష్కారం ఎక్కడైనా అక్రాస్ ద టేబుల్ తప్ప విడిగా దూరంగా చెందిన నీ దారిని నేను నా దారిని నేను ఉంటానంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందుకని చర్చలు జరపాలి. ఏ రూపంలో జరుపుతో ప్రభుత్వం జరపాలి. ఎటువంటి పరిష్కారాలు వస్తే హామీ ఇస్తే సమ్మె నిర్మిస్తారు. ఇప్పుడు ఏదైతే సమ్మె ప్రకటించిన జాయింట్ యాక్షన్ కమిటీ చేయాలి. థ్యాంక్ యూ సార్.